స్పీడ్ జబర్దస్త్ వెళ్తున్నారు కూరగాయలు. వాళ్ళు కట్లు కొడితే మేము ఎక్కువ స్పీడ్ వెళ్ళాం కదా, మన స్పీడ్ మనకే ఉంటుంది. చూసినా ఎట్లా సౌండ్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంటాడు. మాకు చూసిన ఎంత దగ్గరికి వెళ్ళిండో మీరు చూడలే అనుకుంటా. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని ఆశిస్తున్నాము. నెక్స్ట్ పెట్రోల్ పంప్ ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్రోల్ వేసుకుని వెళ్ళిపోదాం. హెచ్పి పెట్రోల్ పంప్ 1000 కొట్టండి, 1000 రూపాయలు. పెట్రోల్ అయితే ఫుల్ అయిపోయింది. మ్యాప్ అయితే అవసరం లేదు. ఇప్పుడు కరీంనగర్ వాళ్ళకి తెలుసు నాకు రూట్. కరీంనగర్ నుంచి మ్యాప్ పెట్టుకుందాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాకు గోదావరి. ఒక టీ మంచి టీ తాగితే నిద్ర ఏం రాదు. గోదావరి కన్నీ పెద్ద వాగేది. బ్రిడ్జ్ చూడండి ఎంత ఉందో. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి అటు నుంచి ఇక్కడికి. బాగా పెద్ద బ్రిడ్జ్ ఇది. గోదావరిని కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఒక చాయ్ తాగి నాన్ స్టాప్ కొట్టుడే. ఇప్పటికి 110 కిలోమీటర్స్ వచ్చినాం. యూటర్న్ అది ఇది చూసుకొని వెళ్ళిపోయినా, ట్రాఫిక్ లేదు. టీ తాగుదామంటే హోటల్ కనబడతలేదు. ఆ లైన్లో ఉంది, ఈ లైన్లో ఏం లేదు హోటల్. ఈ లైన్లో ఉంటే ఆగి తాగేద్దాం అనుకున్నా, కానీ లేదు. అంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళే టీ తాగుతారా, మంచిర్యాల నుంచి కాదా నుంచి వెళ్ళే వాళ్ళు టీ తాగారా ఏమో. అట్టే పెడతాను మొత్తం హోటల్స్, ఇటు ఏం పెడతలేదు. ఇది మొత్తం సింగరేణి ఏరియా, రామగుండం. మాకు కరెంట్ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. కాజార్, బెజ్జోర్ మొత్తం ఇటు ఈ సైడ్ బాగా పెద్దగా ఉంది. గోదావరి కూడా ఇప్పుడే ఇక్కడ ఆగి చాయ్ తాగేసి గోదావరి నీళ్ళు వెళ్ళిపోదాం. స్టార్ట్ అవుతాం. బైక్ రెడీ. ఒక్కడే డౌట్ ఉంది, ఉంటుందో వెళ్తుంది. టీ బ్రేక్ కూడా అయిపోయింది. ఇక నాన్ స్టాప్ పుట్టుడే. ఇక ఫ్యూల్ కూడా అంటే పెట్రోల్ కూడా అవసరం లేదు. పెట్రోల్ కూడా అవసరం లేదు అక్కడ హైదరాబాద్ వెళ్ళే వరకు. ఎందుకంటే 1000 రూపాయల పెట్రోల్ కొట్టించిన అంటే 9.7 లీటర్స్ వచ్చింది. అంటే 10 లీటర్స్ అనుకోండి. అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. వాళ్ళ సిగ్నల్ ఇక్కడ, సిగ్నల్లో ఆగి వెళ్ళిపోదాం. దాటినాం. రోడ్ చూడండి ఎట్లా. ఇది కిందికి ఉంటుంది, పైకి ఉంటుంది. మీద ట్రైన్ లేదా చూడండి, ట్రైన్ది మీద ఉంది, ఇది కింద వాటర్. ఇంకా ఇక్కడ పనులు. మొత్తం బండ చూడండి ఎట్లా ఉంది, మొత్తం బండే. ఈ రోడ్ కిందికి ఉంటుంది, ఆ రోడ్ పైకి ఉంటుంది, వెళ్ళే రోడ్. రోడ్ ఇట్లా ఉంది చూడండి. పెద్ద సీసీ బండి ఉంటే 120, 130 కొడుతుండే. కానీ ఎందుకంటే పానం మీద తెలుసుకోవద్దు, స్లోగానే వెళ్ళాలి. స్పీడ్ వెళ్ళాక పడిన తర్వాత చేతులు కాలు పానం పోతే ఏం కాదు, పోనీయండి. ఇక పానం పోతే కథం ఏం కాదు. కానీ చేతులు కాలు ఎదిగి మంచాల పడి ఉంటే ఎంత బాధ వస్తుంది కదా. అందుకోసమే స్లోగా వెళ్ళండి. నువ్వు పడితే సత్తావని గ్యారంటీ లేదు, బతుకుతావన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకైనా మంచిది స్లో. తక్కువ సీసీ బండి తీసుకోవడానికి రీజనే అది. మైలేజ్ పరంగా అది ఇది కాదు, స్లోగా వెళ్తాం అన్నట్టు. ఎంత గుంజినా కూడా పోదు, 100 కంటే ఎక్కువ పోదు బండి. ఇంకా బండి మెయింటెనెన్స్ కూడా తక్కువ, పైసల పరంగా కూడా తక్కువ ఉంటుంది. దేనికన్నా కూడా మంచిది. ఏంటి బ్యాక్ పెయిన్స్ అది ఇది వస్తాయేమో కానీ చూసుకోవాలి. అది మా గురువు ఉన్నాడు భయ్యా సన్ని యాదవ్. ఒక్కొక్క రోజు
1300 కిలోమీటర్ 1400 కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నువ్వు అట్లా. ఆయన బండి 160 180 కొడతాడు, పెద్ద బండి కదా, 900 cc 1200 cc బండ్లు ఉన్నాయి కదా. మెయింటైన్ కూడా అట్లనే అవుతుంది, ఓన్లీ అద్దం కోసం. భయ్యా సన్నీ యాదవ్ ఈ అద్దం పెట్టించిండు, లెఫ్ట్ సైడ్ అద్దం వేరే కంట్రీలో పెట్టిస్తే 40,000 రూపాయలు అయింది. 40,000 ఒక్క అద్దానికి. ఈ బండికి 150 రూపాయలకి వస్తుంది. మాత్రం చూడండి ఎంత పెద్ద గుట్ట ఉందో ముంగట, బాగా పెద్దగా ఉంది గుట్ట. టోల్ గేట్ వచ్చింది, ఈ సెకండ్ టోల్ గేట్ మన రైడ్లో. అబ్బో థ్యాంక్ యూ. బెంగళూరులో వచ్చి వెళ్ళిపో అంటారు. చూడండి టోల్ గేట్ 1500 మీటర్స్. ఈ సైడ్ ఉన్నాయి అనుకుంటా టిఫిన్ సెంటర్స్, అవి కనబడుతున్నాయి. ఇది మంచిగా ఉంది టోల్ గేట్, అక్కడైతే మంచిగా లేదు. మందమది కాడ ఏం లేవు, హోటల్స్లో పెట్రోల్ పంప్ లేదు, ఏం లేదు. కొత్త కదా, పెడతారేమో డౌట్కి, మేబీ పెడతారు అనుకుంటా. వీడియో మాత్రం పెద్దగా అవుతుంది, చూద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అయినా పెట్టేద్దాం, కానీ మొత్తం పెట్టేస్తా. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా హైదరాబాద్, గుర్తుండిపోవాలి. ఇది నాకు గుర్తు లేకున్నా కానీ వీడియో తీస్తే ఇంత దూరం వెళ్ళినా, నేను ఈ బైక్ తోటి వెళ్ళినా అని తెలవాలి నాకు, అందుకోసమే మొత్తం బ్లాక్ చేస్తా. రైల్వే క్రాసింగా ఈ రోడ్లో, వావ్. రైల్వే క్రాసింగ్ ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది మాది రైడ్లో. అంటే మందమరిలో కూడా ఉంటుండే, కానీ 5 మీదికి వచ్చినాం కదా, ఇప్పటికీ సెకండ్ అయితే ఉండే, కానీ ఇది ఫస్ట్. ఇది ఇట్లా కాళేశ్వరం వెళ్తుంది రోడ్డు. పెద్దపల్లి వచ్చేసినాం, ఇది పెద్దపల్లి ఎంట్రీ. టైం వచ్చేసి 2 అవుతుంది, పెద్దపల్లి వరకు వచ్చినాం. హైదరాబాద్ వెళ్ళే వరకు ఇంకా 5 hours పడుతుంది అనుకుంటా. మధ్యలో ఒక స్టాప్ తీసుకుందామా వద్దా అని చూస్తున్నా, ఎందుకంటే బండి హీట్ ఎక్కుతుంది కదా. 360 కిలోమీటర్ ఎందుకని ఆలోచిస్తున్నా. పెద్దపల్లి అంటే సెకండ్ కరీంనగర్ ఎంత పెద్ద ఉన్నదో వాటి కింద సగం ఉంటుంది ఇది, కానీ మంచిగా ఉంటుంది సిటీ ఇది. ఈ బస్ స్టాండ్, ఈ చౌరస్తా మెయిన్ చౌరస్తా, ఇది పెద్దపల్లి మెయిన్ చౌరస్తా. ఇది అవది బస్ స్టాండ్ అక్కడిది. బస్సులు వస్తున్నాయి చూడండి, ఇది బస్ స్టాండ్. అది పెద్దపల్లి కూడా క్రాస్ అవుతున్నాం. ఇటు వెళ్తే బిష్గిరి షరీఫ్ వస్తుంది, ఎందుకంటే మా కుటుంబంలో వెంట్రుకలు తీయాలంటే అక్కడే వెళ్తాం. అక్కడ దర్గా ఉంటుంది, బిష్గిరి తెలియదు దర్గా, అక్కడే అటే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే కరీంనగర్. ఈ లేడీ చూడండి ఎక్కడ కూర్చున్నారు, ఆటో వెనక. ఈ సిటీలో కూడా వెనక కూర్చుంటున్నారు ఆటోలో. ఎందుకు? బస్ టికెట్ ఫ్రీయే కదా, బస్సులో వెళ్ళొచ్చు కదా, వెళ్ళరు అంట. ఆటో ఆమె చూడ, ఆటోలో కూడా సీట్లో కూర్చోలేదు, బ్యాక్ సైడ్ ఇంజన్ మీద కూర్చోన్నారు. పెద్ద ఊరు అంటే అయితే అది దాటిన తర్వాత సుల్తానాబాద్. మొత్తం చిన్న ఊర్లు వస్తున్నాయి. నేను బ్లాక్ చేస్తలేను, 1890లో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే 6 o'clock చూపడుతుంది కదా. గూగుల్ టైం బీట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమవుతుందో. అక్కడ ట్రాఫిక్ లేకుండా ఇటు వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఫుల్ ట్రాఫిక్. చూడండి ఎంత ట్రాఫిక్ అంటే, లారీల మీద లారీలు వస్తున్నాయి, ఆటోలు బస్సులు మొత్తం ఇలానే ఉంది. పరేషాన్ ఉంది పాపంలో. లారీ మధ్యలో పెట్టి చూడండి, ఎందుకు? రోడ్డు క్లోజ్ అగో బండి వెళ్తలేదు. మనం కూడా ఎట్లా వెళ్దాం, అటు వెళ్తుండగా. లారీలు మొత్తం అడ్డు పెడుతున్నారు ఎందుకో, లారీలు మొత్తం చూడండి. అక్కడ ఒక లారీ కదా, ఇగో ఇక్కడ ఒకటి చూడండి, మలుగుదలో అది ఎంత మలిపినా కూడా చూడండి. రివర్స్ కొడితే ఖతమే రావు. కరీంనగర్ ఇంకా 10 కిలోమీటర్లు కరీంనగర్. ఇప్పటికీ 165 కిలోమీటర్లు వచ్చాము, ఇంకా 169 అంటే 170 కిలోమీటర్ ఉంది ఇంకా హైదరాబాద్. చెల్మేడ హాస్పిటల్, అనంతరావు హాస్పిటల్ కూడా అంటారు ఈ చెల్మేడ. ఇక్కడ హార్ది అది మొత్తం ఇక్కడనే చికిత్స అవుతుంది, ఆరోగ్యశ్రీ ఉంటుంది ఇలా. చెల్మేడ దీని ఏమంటారు, మళ్ళీ ప్రతిమ ఉంటుంది అటు ఆ సైడ్. ఈ రెండిట్లో
గవర్నమెంట్ సెకండ్ గవర్నమెంట్ అన్నట్టు ఆరోగ్యశ్రీలోనే అవుతుంది మొత్తం. నర్సింగ్ హోమ్ మొత్తం నర్సింగ్ హోమ్ ఉంటారు నర్సు వాళ్ళు. కరీంనగర్ కూడా ఎంట్రీ అయిపోయిన వాళ్ళ నెక్స్ట్ స్టాప్ నేను అనుకుంటున్నా హాజీపేట అని. ఎక్కడైతే తెలియదు. ఏంది ఆగి ఒక స్నాక్స్ ఏదైనా తినేసి టీ తాగి అరే నేను పైనుంచి వెళ్ళాలి కదా. చూసినా మాటలో మలిసేసినాడు. అసలు నేను వెళ్ళేది పైనుంచి. చూడండి హైదరాబాద్ పైనుంచి కరీంనగర్ స్టేట్. కానీ లేదు పైనుంచి కాదు కింది నుంచే. పైనుంచి ఏంటంటే ఓన్లీ అటు నుంచి వచ్చే వెహికలే వెళ్ళిపోతాయి స్టేట్. మనం ఏంటంటే కింది నుంచి వెళ్ళి పైకి ఎక్కాలి అట్లా అంతే. నేను అనుకున్నా రే పైకి వెళ్ళేది కిందికి వెళ్ళొచ్చినాను కాదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ ఇట్లా స్ట్రేట్ వెళ్తే కరీంనగర్ లోపల. కరీంనగర్ ఇటైతే చలో హైదరాబాద్. సిద్దిపేట్ 62 కిలోమీటర్ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ అక్కడే తీసుకుంటారు సిద్దిపేటలో. 62 కిలోమీటర్స్ కొట్టిన తర్వాతనే స్టాప్, అప్పటి వరకు లేదు. స్టాచ్యూ చూడండి, పేపర్ చదువుతాడు. ఏం స్టాచ్యూ అది? ఓ పాపం సగమే ఉన్నది. అందరు సగమే ఉన్నారు. సగం ఉన్నలేదు వాళ్ళు. ఏం స్టాచ్యూనో అది తెలియదు. వచ్చేటప్పుడు చూద్దాం మంచిగా ఆగి. మీ మీద ఉన్నది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో హైదరాబాద్ స్టేట్ సిరిసిల్ల లెఫ్ట్ రైట్ సైడ్ అట. అదో సిరిసిల్ల వెళ్ళాం మేము. మాకు సిరిసిల్ల అవసరం లేదు బాయ్. మేము వెళ్ళేది హైదరాబాదు. మేము హైదరాబాద్ వెళ్తాం. ఇగో ఇట్లా వెళ్ళాం మేము సిరిసిల్లకి. ఎందుకంటే మేము ఇంట్లో డిసైడ్ చేసినాం హైదరాబాద్ వెళ్తామని. మేము హైదరాబాద్ వెళ్తాం. వరంగల్ ఇటు హైదరాబాద్ స్టేట్. వరంగల్ లెఫ్ట్ సైడ్ అట. ఇదేంది వావ్ మంచిగా ఉంది. ఓహో ఈ బ్రిడ్జ్ కూడా పెద్దగా ఉన్నది. వరంగల్ అనేది లెఫ్ట్ అన్నాడు, హైదరాబాద్ అనేది స్ట్రేట్ అని చూపెట్టాడు. మేము స్ట్రేటే వెళ్దాం. స్ట్రేట్ 67 కిలోమీటర్ ఉన్నాడట వరంగల్. హైదరాబాద్ 160. మా దగ్గర ఎంత చూపెడుతుంది? 156 చూపెడుతుంది. ఇది 160 చూపెడుతుంది. ఇటు పోమంటుంది. మేము ఇటే పోదాం. హైదరాబాద్ రోడ్ ఎక్కాం. కొట్టిగా గబ్బు సొట్టు చూపే. మొత్తం వీడియో ఇంత కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్పీడ్ జబర్దస్త్ వెళ్తున్నారు కూరగాయలు. కానీ మనమైతే స్లోకి వెళ్తాం. వాళ్ళు కట్లు కొడితే మేము ఎక్కువ స్పీడ్ వెళ్దాం కదా. మన స్పీడ్ మనకే ఉంటుంది. చూసినావా ఎట్లా సౌండ్ చేస్తున్నారు? కానీ మనం 70లో వెళ్తాం. దానికన్నా ఎక్కువ వెళ్దాం. 70 ఎక్కువైంది. మళ్ళీ వస్తుంటాడు. వచ్చినా కూడా ఇంతే స్పీడ్ మనది. పొట్టిగా వెళ్ళదు పడద్దు. ఇట్లా చెట్లు అమ్ముతున్నారు. ఇంకా ఎన్నో మనం చూసిన ఎంత దగ్గరికి వెళ్ళిండు. మీరు చూడలే అనుకుంటా. దగ్గరికి వెళ్ళిండు. చిల్లర పొరగాలు ఉంటారు. ఇంకా ముగ్గురు కూర్చున్నారు చూడండి కదా. ఇద్దరు కాదు. హెల్మెట్ లేదు, ఏం లేదు. డ్యూక్ బండి పట్టుకొని సైలెన్సర్ తీసుకొని వెళ్తున్నాడు. అట్లా ఉంటారు కానీ పట్టించుకోదు. వెళ్ళిపోయి ఆ వ్యూ చూడండి. ఆ వాటర్, ఆ చెట్లు గిట్లు ఎట్లనే. మళ్ళీ టోల్ వస్తుంది అనుకుంటా. ఇప్పటికీ 2 టోల్ అయినాయి మాది. ఒకటేమో మందమరి టోల్ గేట్, గోదావరి ఖన్ని టోల్ గేట్. 2 టోల్ గేట్ దాటేసినాం. ఎన్ని టోల్ గేట్ వస్తాయో చూసాం. నాకంతా ఐడియా లేదు. నేను ఎప్పుడు వెళ్ళలే కదా బైక్ మీద. బస్సులో వెళ్ళినా, కానీ బస్సులో వెళ్ళినా కూడా పండుగనే వెళ్తుండే. లేకుంటే ట్రైన్లో వెళ్తుండే. బాగా ఎక్కువ ట్రైన్లో వెళ్తుండే. కానీ అర్జెంట్ పని ఉంటే అప్పుడు బస్సులో వెళ్తుండే. ఎప్పుడు వెళ్ళాలి. చూద్దాం. ఇప్పటికైతే 2 టోల్ గేట్ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం. మ్యాప్ అయితే పెట్టుకున్నా. ఇంకా 144 కిలోమీటర్ ఉంది. ఇప్పటికే మేము 190 వచ్చేసినాం. టైం తీసుకుంటున్నా. చేతులు మొత్తం ఫీజ్ అయిపోయింది నా బైక్. ఇది టోల్ గేట్ HKR అట.
హెచ్కేఆర్ హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్. ఇది బైక్ ఇది బైక్ బాగా చిన్నగా ఉంది. ఇది పాతది అనుకుంటా, మొత్తం వేరేలా ఉంది. 200 కిలోమీటర్స్ సక్సెస్ అయింది చూడండి. 200 కిలోమీటర్స్ వచ్చేసినా. ఇక 135 కిలోమీటర్స్ కదా హైదరాబాద్, అంటే సగం కంటే ఎక్కువ దూరం వచ్చినాం. ఇక 135 కిలోమీటర్ వస్తే వెళ్తే హైదరాబాద్ రీచ్ అవుతాం. కానీ రైడ్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఒక జోష్ మీద నడుస్తుంది రైడ్ మొత్తం. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్ ఎప్పుడు నడవలే నేను బైక్ నాన్ స్టాప్గా. చూడండి 234 కిలోమీటర్ వచ్చిన ఇప్పటి వరకు. ఇక 102 కిలోమీటర్ ఉంది హైదరాబాద్కి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి ఉంటుంది. ఇంకెంత పెరుగుతుందో తగ్గుతుందో పెరుగుతుంది, ఎట్లా తగ్గది, ఎందుకంటే లోపల ఉంది. నాన్ స్టాప్ రైడ్ అది మొత్తం. నా దృష్టిలో ఇది ఒక రికార్డే నాకు. ఎందుకంటే ఇప్పటివరకు నేను కొట్టాలి. బ్యాటరీ మార్చాలి ఉంది, కొంచెం తర్వాత మార్చుదాం. ఇప్పుడే చాయ్ తాగిన, బ్యాటరీ మార్చుదాం అనుకున్నా కానీ మారవాలి. ఇంకో 10-20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మార్చేస్తే అయిపోతుంది. ఇంకా 100 కిలోమీటర్ ఉంది. 140 వచ్చేసినాం. ఇంకో 100 కిలోమీటర్లో హైదరాబాద్. ఇక రాసింది చూడండి 100 కిలోమీటర్. సిద్దిపేట అంటారా బాబు, సిద్దిపేట్. ఇక్కడ కాఫీ పోస్తా అండి, ఏమైనా కావాలంటే తాగండి. ఇప్పుడు నేను తాగినా, ఇక్కడ మీరు తాగండి. ఇది రెస్టారెంట్ జబర్దస్త్ ఉంది. 5 స్టార్ రెస్టారెంట్ అనుకుంటా. ఇది మంచిగా ఉంది. రైల్లో 4th టోల్ గేట్ ఇది. 4th ఇది. మన రైడ్లో 4th ఇది. 4 దాటినాం. అమ్మ, ఇది బాగా పెద్దగా ఉంది. ప్లస్ ఇక్కడ రెస్టారెంట్ ఇదేందో ఉంది. ఇక్కడ ఇది బాగా పెద్దగా ఉంది.